5వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, అందరూ గమనించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మళ్ళీ చదువుతాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు మేము ధ్యానిస్తుండగా నన్ను మీ సిలువ చాటు మరుగుపరచండి. కూడిన మా అందరి ఆత్మలకు ప్రభువా మేలుకరమైన మాటలు మేము ధ్యానించగలిగినట్లుగా సముచితమైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించి వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. రైట్. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. నిజమైన దేవుడు అంటే నిజం అంటే ఒరిజినల్ అని ఉందంటే ఆబ్వియస్గా డూప్లికేట్ కూడా ఉంది. ఇది ఒరిజినల్ అండి అంటే డూప్లికేట్ కూడా ఉందనే కదా అర్థం. మరి ఆయనే నిజమైన దేవుడు అని చెబుతున్నాడు యోహాన్ గారు అంటే డూప్లికేట్ కూడా ఉంది అని అర్థం. ఏదైనా మనం వస్తువు కొనేటప్పుడు ఇది ఒరిజినల్లా డూప్లికేటా అని అడుగుతాం. ఇది ఒరిజినల్లా డూప్లికేటా అని అడుగుతాం కదా, చెక్ చేసి మరీ కొంటాం ఒరిజినల్లో కాదు అని. కానీ దేవుని విషయంలో ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానికి గ్యారంటీ ఉంటుంది, ఇంకొకటి వారంటీ ఉంటుంది. గ్యారంటీ వేరు, వారంటీ వేరు. వస్తువు విషయంలోనే అంతలా పరీక్షిస్తున్నప్పుడు మరి దేవుని విషయంలో అందరూ చేస్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు కదా చర్చ్కి అని వచ్చేస్తున్నామా, లేదా నిజంగా ఆయన దేవుడు అని గ్రహించి అనుభూతి చెంది వస్తున్నామా? ఏదైనా ఒక డబ్బులు కరెన్సీ నోటు మనకి ఇచ్చినప్పుడు 500 నోటు ఇస్తే దాన్ని ఈజీగా మనం గుర్తిస్తామా లేదా? ఇది 500 నోటు, 1000 రూపాయలు అంటామా? అను. అదే 250 రూపాయల నోటు ఇస్తే అమ్మ అందరు ఎక్కడ ఉన్నారా? 250 రూపాయల నోటు ఇస్తే ఫేక్, ఈజీగా గుర్తుపట్టేస్తాం. మరి డబ్బుల్లోనే అంత జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దేవుని విషయంలో వస్తువుల్లోనే అంత జాగ్రత్తగా మనం పరిశీలిస్తున్నప్పుడు మరి దేవుని విషయంలో ఎలా ఉన్నాం? అసలు దేవుడు అని పిలవబడాలి అంటే ఏ లక్షణాలు ఉండాలి? దేవుడు అని పిలవబడాలంటే నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. దేవుడు అనబడాలంటే పరిశుద్ధుడే ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి. దేవుడు అనాలంటే పాపం లేనివాడై పరిశుద్ధుడే ఉండాలి. ఏదైనా చేయగలిగిన వాడే ఉండాలి. అంటే శక్తిమంతుడు కాదు కానీ సర్వశక్తిమంతుడే ఉండాలి. నాట్ మైటీ బట్ ఆల్ మైటీ. ఏదైనా చేయగలిగిన వాడే ఉండాలి. ఎక్కడైనా దేవుడిగానే కొలవబడిన వాడే ఉండాలి. మరణాన్ని గెలిచిన వాడే ఉండాలి. చనిపోతే దేవుడు ఎందుకు అవుతాడు? మనిషే కదా. పాపం లేనివాడే ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఎక్కడైనా సరే మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా దేవుడి గారిని కొలవబడేవాడే ఉండాలి. తర్వాత సర్వశక్తిమంతుడై ఉండాలి. శక్తిమంతుడు కాదు కానీ సర్వశక్తిమంతుడై ఉండాలి. మరణాన్ని జయించిన వాడే ఉండాలి. మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఈ లక్షణాలు మానవాతీతమైన
లక్షణాలు కలిగి ఉండాలి. సో మానవాతీతమైన లక్షణాలు కలిగి ఉండాలి. ఈ విధంగా దేవుడు అని పిలువబడే వారికి ఈ లక్షణాలు ఉంటే ఆయన మనం దేవుడిగా వెంబడించవచ్చు, దేవుడిగా అంగీకరించవచ్చు, ఆయన అనుసరించవచ్చు, ఆయన్నే ఆరాధించి పూజించవచ్చు. ఈ మాటలు ఆలోచించినప్పుడు ఈ మాటలు నా దృష్టికి రాకముందు నేనేమనుకున్నానంటే, హైందవులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులకి యేసుప్రభు ఉన్నాడు. అదే దృష్టితో నేను ఉండేవాడిని. ఈ మాటలు గ్రహించినప్పుడు అప్పుడు అర్థమైంది, ఈ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మరెవరు లేరు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఏదైనా చేయగలిగాడు. చనిపోయిన వారిని సైతం సజీవులుగా లేవనెత్తాడు, పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, ఆయన అందరి కొరకు రక్తాన్ని చిందించాడు, తిరిగి మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన ప్రపంచం మొత్తం దేవుడిగా ఆరాధించబడుతున్నాడు. ఈ లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే నాకు కనిపించినాయి. అది అర్థమైన తర్వాత అప్పుడు నేను దేవుడిని సొంత రక్షణకు అంగీకరించా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడించా. అప్పటిదాకా ఈయన కూడా ఒక దేవుడు అనుకునేవాడిని తప్ప ఈయనే దేవుడు అని అర్థం కాల. అందుకే కదా ఆయనే మార్గము, సత్యము, జీవము. మరి ఆయన్ని తెలుసుకున్న మనము లేదా ఆయన్ని తెలుసుకున్న వారు కొంతమంది వ్యక్తులు ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తుల జీవితాల గురించి కొన్ని మాటలు చెప్తూ నా జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుంటాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. రైట్ అన్న, థ్యాంక్ యూ. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనకు బాగా తెలుసు, సండే స్కూల్ పిల్లలకైతే ఇంకా బాగా తెలుసు. గెరాసేనుల దేశం అని ఒకటి ఉంది. అక్కడ దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని గాయపరుచుకునేవాడు, ఇతరులను కూడా గాయపరిచేవాడు అయి ఉంటాడు. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అది ఎవరి మీదకైనా పడవచ్చు. సో అక్కడ క్లియర్గా ఉంది, అతన్ని గాయపరుచుకునేవాడు. అతని నివాసం సమాధుల మధ్య, గొలుసులతో కట్టినా సరే వాటిని మన టిష్యూ పేపర్ చింపినట్టుగా తుత్తునీలుగా చేసేవాడు అని మనం చదివాం. అటువంటి వ్యక్తి యేసుప్రభువాన్ని కలుసుకున్నాడు, యేసుప్రభు ఆయన కలుసుకున్నారు. అటువంటి వ్యక్తి జీవితం ఎలా మారిపోయింది? అది మారింది అని ఎలా గుర్తించగలుగుతున్నాం? ఆయన్ని చూసిన వారు ఏమంటున్నారు? జరిగినది చూడ వెళ్ళి యేసుని వద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుంట చూచి భయపడిరి. అంటే అప్పుడు దాకా అతన్ని చూసి ప్రజలు భయపడేవారు, కానీ ఇప్పుడు అతని మార్పును చూసి భయపడుతున్నారు. ప్రజలు గుర్తించారు, ఓహో యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత అతని జీవితం మారింది. ఇక్కడ ఒక సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పుట్టు గురుడివాడు స్వస్థ పొందుకుంటాడు. మీ అందరికీ అనుభవం ఉన్న ఆత్మీయులు కాబట్టి రెఫరెన్స్ చెప్పట్లేదు, అది కాంటెక్స్ట్ మాత్రమే గుర్తు చేస్తున్నాను. పుట్టు గురుడివాడు స్వస్థ పొందుకున్న తర్వాత ఏమంటారు చూసిన వాళ్ళు? దేవాలయం దగ్గర కూర్చుని అడుక్కునేవాడు. ఆయన యేసుప్రభు యేసుప్రభు వారి ద్వారా స్వస్థ పొందుకున్న తర్వాత అతను అక్కడ ఉండడు. ఏం చేస్తాడు? ఆ వస్త్రము, ఆ గిన్నె కూడా పట్టుకెళ్తాడా? ఏం చేస్తా? ఇసిరి కొడతాడు అంతే, దీంతో నాకు పని లేదు అని. సండే స్కూల్ పిల్లలకి నేను దాని గురించి చెప్పాల్సినప్పుడు దాని ప్రింట్అవుట్లు తీస్తే అప్పుడు అర్థమైందనమాట. ఇసిరి కొడతాడు. అప్పుడు తర్వాత అతను చూసిన వ్యక్తులు ఏమంటారు?
మెట్ల దగ్గర, దేవాలయం మెట్ల దగ్గర అడుక్కునేవాడు ఇతడేనా? లేదు లేదు, వీళ్ళంటోడు ఎవడో, లేదా కొంతమంది ఏమో వీడే. అంటే యేసు ప్రభు వారిని కలుసుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అతను చెప్పుకుంటున్నాడా? ప్రజలు గుర్తించారా? ప్రజలు గుర్తించారు. వీడే అని, వీడి లాంటోడు ఇంకొకడని ప్రజలు గుర్తించారు. ఒక్కసారి యేసుప్రభు వారు కలుసుకున్న గెరాసేనుల దేశంలో ఉన్న వ్యక్తి జీవితం మారింది. ఒకసారి దేవాలయం మెట్ల దగ్గర భిక్షమెత్తుకునే వ్యక్తి జీవితం మారిపోయింది. మరొక వ్యక్తి దానియేలు జీవితం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రైట్. తాను అపవిత్రుడు కాకుండానట్లు. రైట్, థ్యాంక్ యూ అన్న. సో అక్కడ జీవితాలు యేసుప్రభుని కలుసుకోగానే మారినాయి. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఇతని జీవితం ఎలా ఉంది అమ్మ? అర్థమవుతుందా? ఎలా ఉంది? ఆ నిర్ణయం ఎలా ఉంది? సవాలుగా ఉంది. ఆ నిర్ణయం సవాలుగా ఉంది. ముందున్న సౌకర్యాలని అంగీకరించడానికి ఆయనకి మనసు ఒప్పట్లేదు. ఎందుకనంటే అవి దేవుని మహిమార్థమై జీవించడానికి అడ్డుగా వస్తున్నాయి. అందుకని వాటిని ఏమాత్రం అంగీకరించలేదు. మామూలు భోజనమా? ఎలాంటి భోజనం అని ఉంది? రాజు భుజించు భోజనం. వివాహాల్లో మన ఇంట్లో వండుకునే సాధారణమైన వంటకాలు కాదు, కానీ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. వివాహాల్లో వాళ్ళ స్థాయిని బట్టి పెడతారు. అదే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి విందైతే ఎలా ఉంటుంది? మనం తినలేనన్ని వంటకాలు ఉంటాయి, అసలు వర్ణించలేం. ప్రెస్టేజ్ కోసం కూడా కొన్ని ఉంటాయి అక్కడ. అన్ని రకాల భోజనాలే ఉన్నది జానెడు పొట్టే, కానీ అన్ని రకాల భోజనాలు తినాలని మనసు ఉంటుంది. కానీ ఇక్కడ రాజు భుజించే భోజనం పుచ్చుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడంట. ముందు చూసిన వారి జీవితాలేమో యేసుప్రభుని కలుసుకోగానే మారినాయి. ఇతను దేవుని తెలుసుకున్న తర్వాత మారిన జీవితం ఎలా ముందుకు కొనసాగుతున్నాడు ఫుడ్ విషయంలో. ఆ రెండు విషయాలను గమనించినప్పుడు ఒక్కసారి కలుసుకుంటేనే యేసుప్రభుని కలుసుకుంటే తన జీవితం మారిపోతే, మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నాం? ఎన్ని వర్తమానాలు మనం వినుంటాం, నేను వినుంటాను. మరి కొంతైనా మార్పు వచ్చిందా? మనల్ని చూసి ఇతరులు చెప్పగలుగుతున్నారా? మన క్లాసులో, మనం ఉంటున్న హాస్టల్లో, మన సాక్ష్యం ఎలా ఉంది? మనం చేసే పని చేసే స్థలాల్లో, లేదా మన పొరుగువారి మధ్య. అందరూ ఒకటి, ఈమె మరొకటి. అందరూ ఒకలా ఉంటారు, ఇతను మరొకలా ఉంటాడు. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ ఆత్మీయంగా బలపడతారని చెప్తున్నాను అనమాట. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్ వర్మ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. తను ఏమన్నాడంటే, అరే ఆనంద్, ఎందుకు అస్తమాను దేవుడు అంటూ ఉంటావు, మాట్లాడితే ప్రార్థనలు అంటావు, బైబిల్ స్టడీస్ అంటావు, క్యాంపులు అంటావు, ఏవేవో చెప్తూ ఉంటావు, మీ నాన్న పాస్టరా అని అడిగాడు. మా నాన్న పాస్టర్ కాదు, మా నాన్న ఆటో డ్రైవర్ అని. అంటే బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ పిల్లలే ఇలా ఉండాలి, ఇలా ఉంటారు. కానీ ప్రభువారి హృదయం ఏంటి? ఆయన వెంబడించే ప్రతి ఒక్కరూ, యోహాను పత్రిక ఉంటుంది కదా, ఆయన లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మీరును అట్టివారుగా ఉండాలి. మరి ఒక్కసారి కలుసుకున్న వ్యక్తుల జీవితాలే ఆ విధంగా గుర్తుపట్టలేనంతగా, అంటే వాళ్ళ అవుట్లుక్ మారిందా? ఏమన్నా యేసుప్రభు వారి గెటప్, జుట్టు ఇక్కడ దాకా పెంచుకుని, లేదంటే ఆయనలాగా కనిపించారా? క్రియలు, ప్రవర్తన మారిందా? ప్రవర్తన మారిపోయింది, క్రియలు మారిపోయినాయి. క్రియలు మారిన వ్యక్తి ఆయన ముందుకు వచ్చిన సవాల్ని దానియేలు గారు
అంగీకరించలే. ఆయన ఆత్మీయ జీవితానికి అడ్డుగా వస్తున్న భోజనాల్ని అంగీకరించలే. ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు, సేవకులు చెప్తున్న మాటలు విన్నప్పుడు ఫుడ్ విషయంలో ఎలా ఉండాలని నేర్చుకున్నాను నేను. ఫుడ్ విషయంలో భోజనాల దగ్గర లేదా సంఘంలో భోజనాల దగ్గర ఎక్కడ ఇష్యూస్ వస్తాయి? ఎక్కడ ఇష్యూస్ వస్తాయి? మన పక్కనోడికి రెండోసారి వచ్చేస్తే అది వంకాయ కర్రీ అనుకో, మనం అడుగుతామా? మరి ఏదైతే అడుగుతాం? మనసులో చెప్తున్నారు, కొంతమంది పైకి చెప్పలేకపోతున్నారు. వెజ్జా నాన్ వెజ్జా? సామెతల్లో చాలా చక్కగా ఉంటుంది. నువ్వు తిండిపోతు అయితే, అబ్బా చక్కగా చెప్తాం మనం, నీ గొంతుకకు కత్తి పెట్టుకో. ఎవరు చెప్తున్నావు? మరి ఎప్పుడైనా ఇలా చదివామా? నా గొంతుకకి కత్తి పెట్టుకో, నా గొంతుకు కత్తి పెట్టుకుంటాను. దానియేలు గారు అదే చేశారు అక్కడ. భోజనాలు మన ముందుకు రానప్పుడు గత్తి పెట్టుకోవడం కాదు, టేబుల్ మీద ఉన్నప్పుడు గత్తి పెట్టుకోవడం. పెట్టుకున్నారా దానియేలు గారు? ఎస్, కత్తే కాదు, ఖడ్గమే ఆయన పెట్టుకుంటా. ఎందుకంటే అంత రుచికరమైన భోజనాలు. కత్తి వేరు, ఖడ్గం వేరు కదా. భోజనం గురించి సామెతలు ఇంకొక మాట ఉంటుంది, మాంసము హెచ్చుగా తినే వారితో అసలు ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తారు. అంతే, ఫ్రెండ్షిప్ చేయొద్దనే చెప్తారు. అంటే దేవుడు తినొద్దనా మాంసం? ఇప్పుడు ఆనంద్ ఎక్కడి నుంచి వచ్చాడు, నిలబడి చెప్తున్నాడు అని మీరు నా మీద గుర్రిగా చూస్తున్నారు కొంతమంది. తినొద్దనా? అధికముగా తినొద్దని. అదేనా అక్కడ ఉంటా? అధికముగా తినొద్దని చెప్పట్లేదు, అధికముగా తినొద్దని. మా ఫుడ్ గురించి మాట్లాడితే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఏసావు, రైట్. ఏమని ఉంటుంది అక్కడ? చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు చాలా, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్నే అమ్మేసుకున్నాడు, వదిలేసుకున్నాడు అన్నమాట. జ్యేష్ఠత్వం అంటే, నేను దాని గురించి ఆలోచించినప్పుడు, జ్యేష్ఠత్వం అంటే పెద్ద కుమారుడు. అంటే తండ్రి ఇద్దరికి పిల్లలకి ఆస్తి పంచాలంటే ఏం చేస్తాడు? 2 భాగాలు చేస్తాడు. ఒకటి చిన్న కుమారుడికి, 2 పెద్ద కుమారుడికి. కానీ జ్యేష్ఠత్వపు హక్కు అంటే 3 భాగాలు చేయాలి. ఆస్తిని 3 భాగాలు చేసి మొదటి 2 భాగాలు జ్యేష్ఠుడికి, మిగిలిన భాగం మిగిలిన పిల్లలకి లేదా 2వ కుమారుడికి, కుమార్తె. అది జ్యేష్ఠత్వం. తర్వాత మొదటి సంతానం దేవుని యాజకునిగా పరిచర్యకి సమర్పించాలి. అది జ్యేష్ఠత్వానికి ఉన్న ప్రత్యేకత, దానికి ఉన్న విలువ. సో అవన్నీ గుర్తు రాలేదు. ఏం గుర్తొచ్చింది? ఒక పూట భోజనం ఆయనకి గుర్తొచ్చింది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాక్చువల్గా ఏం రావాలి? ఏసావు దేవుడు అని రావాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏసావు దేవుడు. కానీ ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. అర్థమవుతుందా మీకేమో? నేనేం థియాలజికల్గా ఏం మాట్లాడట్లేదు, నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నదే పంచుకుంటున్నా.
యాషావు ప్లేస్లో యాకోబు వచ్చేసాడు. తిండి అంత ప్రమాదం. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక సండే సంఘస్థులలో కూడా చనిపోతే ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. మేము ప్రేయర్ అయిన తర్వాత భోజనానికి వెళ్ళాం. భోజనం అయిన తర్వాత వడ్డించిన తర్వాత మటన్ కర్రీ అనమాట. వడ్డించి వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి వచ్చి అతను మా ముందున్న అతనికి సెకండ్ టైం వేసాడనమాట. నా పక్కన కూర్చున్న సంఘ పెద్ద, వాళ్ళే మనుషులా మేము కాదా అని అన్నాడు అనమాట. ఏ కర్రీ కోసం? ఒక పూట కూటి కోసం, మటన్ కర్రీ కోసం. నాకు వెంటనే ఈ వాక్యాలు గుర్తొచ్చిందనమాట. అమ్మో, తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, బయట భోజనానికి వెళ్ళినప్పుడు రెండోసారి నాన్ వెజ్ అడగకూడదు. కొంచెం కష్టమే, కానీ ప్రాక్టీస్లో చేస్తే సులభమే. నేను ఆ విధంగా కొనసాగుతున్నాను. 7 years అవుతుందేమో, 7-8 years అవుతుంది. అప్పుడు నేనేం తీసుకున్నాను అనమాట, బయట భోజనానికి వెళ్ళినప్పుడు మాంసం కూర, నాన్ వెజ్, వెజ్ కాదు. అంత ప్రమాదం. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది అనుకోండి కదా, తిండి బోతులు దేవుని రాజ్యానికి ఎలిజిబిలిటీ ఇది తోసేస్తుంది పక్కకి. ఇంకో చోట కూడా ఉంటుంది, దేవుని రాజ్యం భోజనమును పానము కాదు, దేవుని శక్తితో కూడుకుంది. ఒక వంట అయిన భోజనాలకి పిలిచే ముందు ఎస్టిమేషన్ వేస్తారు కదా, ఎంతమంది వస్తారో. ఏంటండి కార్యక్రమం అంటే ప్రార్థన అండి. అయితే అది కొంచెం ఎక్కువ రాయండి అన్నాడు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి భోజనాలు ఉండాలండి అంటే కొంచెం ఎక్కువ రాయండి అన్నాడు. ఎవరికైనా అర్థమవుతుందా? విశ్వాసుల మీద ఉన్న అభిప్రాయం అదే ఆయనకి. మరలా చెప్తున్నాను, తినొద్దు అని చెప్పట్లేదు. ఎలా తినొద్దు? అధికంగా తినొద్దు. 2 రోజులు సరిపడా తినొద్దు. ఎంత తిన్నా విసర్జించాల్సిందే, కానీ తిన్న పేరు మాత్రం పోదు. ఆ ట్యాగ్ పడిపోద్ది అంతే మన మీద. అన్న వచ్చాడురా, కొంచెం చూసి పెట్టండి. అక్క వచ్చిందిరా, కొంచెం చూసి పెట్టండి. విచిత్రం చెప్పనా, అటువంటి వాళ్ళు కూర్చున్నప్పటికీ కర్రీ అయిపోద్ది. అటువంటి వాళ్ళకి వచ్చినప్పటికే ఏం పడతాయి? చిన్నగా చెప్తున్నారు ఎవరో, అంటే అనుభవం ఉందన్నమాట. బొయ్యికలు మిడిచిలు పడతాయి. దేవుని పిల్లలుగా తిండి విషయంలో ఎలా ఉన్నాం? నా గొంతుకు నేను కత్తి పెట్టుకుంటాను అని చదివే ప్రయత్నం చేద్దాం భోజనం విషయంలో. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉందాం అనుకుంటామో అప్పుడే ఇంట్లో చేపల కూర వండుతారు. అప్పుడే ఫ్రెండ్ ఫోన్ కాల్ చేశారే బయటికి వెళ్దాం ఈరోజు నా బర్త్డే, లేకపోతే ఏదన్నా. శోధన సహించేవాడు ధన్యుడా, శోధనలో పడ్డవాడు ధన్యుడా? దానియేలు గారు సహించారా? అసలు ఆయనతో పోల్చుకుంటే ప్యూర్ వెజిటేరియన్. ఇంకా అది మనకు కష్టమేనేమో. మళ్ళీ ఇంకొక సలహా ఇస్తారు, అన్నీ ఖర్చు పెట్టి అన్నీ పెడుతున్నాం, చికెన్ పెడితే ఏం పోయింది, మహా అయితే 1000 రూపాయలు ఎక్స్ట్రా అయితే. ఆయన పట్టుకొచ్చి ఇవ్వమన్నాడు 2000. ఆ చెప్పి సలహా ఇచ్చిన ఆయనకి. గమనించారా? రుచులన్నీ దేనికి దేనికి? మరి జబ్బులన్నీ దేనికి? నాలుకక. దేనికి? దీనికి. కాకరకాయ రుచికి ఎలా ఉంటుంది?
మరి ఒంటికి బిర్యానీ ఎలా ఉంటుంది నోటికి? అబ్బా, మనం సజెస్ట్ చేస్తాం, అరే బిర్యానీ కావాలంటే ఇక్కడికి వెళ్ళు. మరి నోటికి రుచేస్తుంది, మరి ఒంటికి చెప్పరమ్మా. మొన్న మేము కౌటాల్లో లాస్ట్ సండేనే షాపు దగ్గరికి వెళ్తూ మాట్లాడుతుంటే ఆ షాపు ఓనర్తో ఆయన చెప్తున్నాడు, బవాచి బిర్యానీ 4 ప్లేట్లు తింటాను నేను అన్నాడు. వాస్తవం, నేను ఆయన ఇక్కడికి వచ్చే జస్ట్ సండే ముందు, మేము ఇక్కడ ట్యూస్డే బయలుదేరాము, అక్కడ 4 ప్లేట్లు తింటా ధైర్యంగా చెప్తున్నాడు. ఎట్లా అంటే ఇది ఒక మ్యాచ్లో విన్నే కప్పు పట్టుకుని గర్వంగా చెప్తారు కదా, అట్లా చెప్పి 4 ప్లేట్లు తింటా నేను. దాని తర్వాత ఇంకొక మాట అన్నాడు, 160 అయ్యాడంట ఆయన కేజీ వెయిట్, 160 కేజీకి వెళ్ళిపోయాడు వెయిట్ ఆయన. అసలు అప్పుడు నేను చూస్తేనే చైర్ సరిపోయింది ఆయనకి, అలాగా ఇంకొక మరొక ప్లేస్ లేదు, టవల్ వేయడానికి కూడా ప్లేస్ లేదు చైర్లో. అర్థమవుతుందా? అంటే లావుగా ఉన్న వాళ్ళందరూ తిండిపోతులని కాదు నా ఉద్దేశం, అలా అనుకున్నారు. మళ్ళీ కొంతమంది శరీర తత్వాలను బట్టి, శరీర లోపాలను బట్టి అది అలా అవుతూ ఉంటారు. 160 ఉండేవాడంట, మరి ఎట్లా తగ్గామన్నా అంటే 10,20,000 ఖర్చు పెట్టాడంట ట్రీట్మెంట్కి. ఆయన జీర్ణాశయాన్ని చిన్నగా చేసేసారు సర్జరీలో. అంటే మనం తినే ఆహారం మన గొంతు ఎంత ఉంటే ఆయనకి ఇంతలా చేశారనమాట సర్జరీలో. పూణే వెళ్ళి 10,20,000 పెట్టి నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మరి ఇప్పుడేంటి పరిస్థితి అంటే రోజుకి 5 స్పూన్లు 4 స్పూన్లు. నేను స్టోరీ చెప్పట్లా, ఆయనతో మాట్లాడిన సంగతి చెప్తున్నా. ఆయన ట్యాబ్లెట్ వేసుకోవాలంటే మనకు ఫీవర్ వస్తే డోలో 650 తీసుకుంటాం, ఈజీగా వేసేసుకుంటాం. కానీ ఆయన 1 mg 2 mg వేసుకోవాలంట. అది కూడా ఎట్లా అంటే పొడుము చేసి దాన్ని స్పూన్లు వేసుకుని వేసుకోవాలంట. ఇప్పుడు ఎంత వెయిట్ అంటే 100కి వచ్చాడు ఆయన. 4 ప్లేట్లు బిర్యానీ ఇప్పుడు ఎలా వచ్చింది? 4-5 స్పూన్లకు వచ్చింది. తిండి విషయంలో విశ్వాసులుగా మనం ఎలా ఉంటున్నాం? దేవుణ్ణి కలుసుకున్న తర్వాత జీవితం మారింది. జీవితం మారిన తర్వాత నిర్ణయాలు మారాలి. మన నిర్ణయాలు భోజనం విషయంలో దానియేలు మనం పోల్చుకోలేం కూడా. కత్తి పెట్టుకుంటున్నామా? మన గురించి చెప్పగలరా సాక్ష్యం? లేకపోతే అన్న వచ్చాడు చూడండి, అక్క వచ్చాడు చూడండి అంటారా? భోజనం విషయంలో చాలా తక్కువగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రమాదం. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు అప్పుడు ఆయన. ఇప్పుడు మనం ఏం కోల్పోతాం? ఏం కోల్పోతాం అన్న చదివారు, ఇక్కడ చెప్పారు మోహన్ అన్న. పరలోక రాజ్యానికి వారసత్వం అని జ్యేష్ఠత్వపు వారసత్వాన్ని కోల్పోతే ఇప్పుడు మనం ఈ వారసత్వాన్ని కోల్పోయే ప్రమాదం చాలా ఉంది. ఫుడ్ విషయంలో పెట్టుకుంటున్నామా కత్తి? సంఘ కార్యక్రమాల్లో ఈజీగా అడిగేస్తాం, ఇదేంటన్నా చికెన్ పెట్టలేదేంటి, నాన్ వెజ్ పెట్టలేదేంటి, చెప్పాం కదా. తిన్నది పోవాల్సిందే, పేరు మాత్రం ట్యాగ్ పడాల్సిందే. మరి పరిశుద్ధత విషయంలో ఆలోచించినప్పుడు యోసేపు భోజనం విషయంలో ఆ విధమైన నిర్ణయం తీసుకుంటే, పరిశుద్ధత విషయంలో యోసేపు టీనేజ్, అప్పటికి టీనేజ్ ఆయన 25-30 బిలో, ఆయనకి 30 ఏళ్ళకి మ్యారేజ్ అయింది కదా. పాపం చేసే అవకాశం వచ్చినప్పటికీ పారిపోయాడు, అక్కడ నుండి పారిపోయాడు. పాపం చేసే అవకాశం రాలేదు కాబట్టి మనం చేయలేదా? చేసే అవకాశం వచ్చినా మనం చేయలేదా? వివాహం అయినవారైనా కానివారైనా. వ్యభిచారం ఒకటే కాదు,
శరీర సంబంధమైందే కాదు, భౌతికంగా చేయకపోవచ్చు కానీ చూపుల ద్వారా చాలా చేసి ఉంటాం. పాత నిబంధనలో చేస్తే పాపం, కొత్త నిబంధనకు వస్తే చూస్తే పాపం. అక్కడ చేస్తే పాపం, ఇక్కడ చూస్తే పాపం. యోసేపు గొప్ప మాదిరి. అప్పుడు యోసేపు మన మధ్య లేడు కానీ ఆయన సాక్ష్యం ఇంకా సజీవంగా ఉంది. పాపం చేసే అవకాశం వచ్చినా పారిపోయాడు తప్ప చేయలే. ఒకవేళ మనం ఎలా ఉన్నాం? అవకాశం రాలేదు కాబట్టి పరిశుద్ధులుగా ఉన్నామా? వచ్చినా సరే పరిశుద్ధతను కాపాడుకొని నిలబడ్డామా? గొప్ప మాదిరి పరిశుద్ధత విషయంలో ఆ యవనస్తులకే కాదు, వివాహం అయిన వారికైనా కాని వారికైనా. ఈ విషయాలు నన్ను ఆత్మీయంగా బలపడడానికి నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. తిండి విషయంలో ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఇది నా సొంత మహిమ కోసం కాదు. నా మ్యారేజ్కి నా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేస్తున్నప్పుడు నేను నా క్లాస్మేట్ గర్ల్స్ కూడా ఫోన్ చేసి ఇలా నా మ్యారేజ్ రండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతుంటే, ఏంటి ఆనంద్, ఇదివరకు ఇలా మాట్లాడలేదు, నువ్వు మరొకలా మాట్లాడుతున్నావు. అప్పుడు నేను చెప్పాను, ఆనంద్ చచ్చిపోయాడు, ఇది మరొక ఆనంద్ అని. సాక్ష్యం విషయంలో, పరిశుద్ధత విషయంలో చదివేస్తున్నామా యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడని? మన జీవితంలో దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామా? ఈ విషయాల్లో నేను చాలా బాగా సరిచేసుకుని, ఒకరోజు రాత్రిలో అయిపోదు, ఇది ఒక రాత్రిలో జరిగిపోయేది కాదు. కానీ మన ఆత్మీయతలు ముందుకు కొనసాగుతున్నప్పుడు మన యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన జీవితం మారాలి. జీవితం మారిన తర్వాత మన నిర్ణయాలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మనం తీసుకునే ఆలోచనలు, చేసే పనులు మారాలి. రక్షించబడి ఈ విధంగా ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు పరిచర్య విషయంలో దేవుడు నన్ను ముందుకు నడిపించాడు. సండే స్కూల్ విషయంలో నాకు ఎవరు చెప్పలా, కానీ వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకుని నన్ను పాట పాడుతుంటే అప్పుడు అనిపించింది, ఆ పాట ఏం తెలిసి పిల్లలకి, వాళ్ళకి అర్థమైంది తెలిసి అనుకున్నప్పుడు, సరే నేను వెళ్ళి ఏదైనా పాటలు నేర్పిద్దాం అని అలా మొదలుపెట్టా. దాని తర్వాత సండే స్కూల్ రెగ్యులర్గా ఒక 5 years నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. పరిచర్య విషయంలో నేను అలా చదువుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు, ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు అనే ఇవాంజలికల్ యూనియన్ అనే పరిచర్య నాకు పరిచయం అవడం, అక్కడ ఇంకా బైబిల్ స్టడీస్లో నా తోటి జూనియర్స్ అండ్ సీనియర్స్తో ఆత్మీయంగా బలపడడం, నేను కొన్ని విషయాలు నేర్చుకోవడం. అక్కడ మరొక విషయం నేర్చుకున్నా. అప్పటిదాకా నేను సర్టిఫికెట్ ఫిల్ చేసేటప్పుడు హిందూ అని పెట్టేవాడిని, కానీ మనసులో ఏదో ఒక మూల లాగేది. అరే మనం ఇది కరెక్ట్ కాదేమో కదా, ఒకప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు దేవుని తెలుసుకున్నాం కదా. కొంతమందిని అడిగితే అది మామూలే అన్నారు, కానీ నా మనసాక్షి ఎందుకో ఒప్పుకోలేదు. సో అలా ఈయూకి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళ గైడెన్స్తో అప్పుడు చెప్పారనమాట. సో దాన్ని ఆ విధంగా నేను ప్రాసెస్ మొదలుపెట్టి సర్టిఫికేట్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అది తీసుకునే ప్రక్రియలో ఇంట్లో తెలుసు కదా, తల్లిదండ్రులు ఏమన్నారంటే, అరే నువ్వు అలా చేస్తే ప్రభుత్వం నుంచి ఏమి నీకు వస్తాయా? రావు. ప్రభుత్వం నుంచి ఏమీ రావు. ఎలా పోషించుకుంటావు పెళ్ళైన తర్వాత భార్యని, పిల్లల్ని ఎలా చూసుకుంటావు, ఉద్యోగం విషయంలో ఎలాగా, క్రిస్టియన్ పెడితే నీకు ఉద్యోగ విషయాలు ఎలా ఉండవు, రాయితీలు ఉండవు, అయ్యి ఉండవు అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభు నేను ఏమైనా ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకున్నానా, మీ చిత్తంలోనే ఉన్నానా, మాతో మాట్లాడండి ప్రభు అన్నప్పుడు ఒక సేవకుడు చెప్తున్నాడు ఏసన్న గారి జీవితంలో జరిగిన అనుభవం. మందిరం ఏసన్న గారు మొట్టమొదట పరిచర్య ప్రారంభించి కట్టిన మందిరం వర్షాల వల్ల కూలిపోయి వర్షం వచ్చేస్తుంటే అక్కడ ఉన్న ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తే, నేను రాను, ఇక్కడే మొట్టమొదటి మందిరం ఉంటే ఇక్కడే బతుకుతా, చనిపోతే ఇక్కడే చనిపోతాను, ఉండిపోతే. వరద వచ్చింది, తర్వాత తగ్గింది. నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం వారు వచ్చారు, లైన్లో నిలబడ్డారు. అందరి వంతు వచ్చిన తర్వాత ఏసన్న గారి వంతు కూడా వచ్చింది. నీదేంటయ్యా అంటే, మందిరం కూలిపోయిందయ్యా అని. చర్చా, ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయదు కానీ పక్కెళ్ళు అని తోసేశారు అన్ని. ఆ తర్వాత పక్కెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం జరుగుతున్నప్పటికీ
యేసన్న గారు చనిపోయాడని కొంతమంది, బ్రతుకున్నాడని కొంతమంది పుకారులు కొంతమందికి ఆలోచన పుట్టించి సరే వెళ్ళి చూసొద్దామని కొంతమంది వెళ్ళడం, ఆయన సజీవంగా ఉండడం, ఆయన ఆరోగ్యంగా ఉండడం, మాట్లాడడం, కొంత ప్రార్థన చేయించుకోవడం, తర్వాత కొంత ఆయనకి ఆర్థికంగా సహాయం చేయడం, వాళ్ళు వెళ్ళి మరొకరు కొంతమందికి చెప్పడం, అలా కొంత వందల మంది ఆయన దగ్గరికి రావడం, సహాయం చేయడం. అప్పుడు పక్కనున్న అలా ఆయనతో సహ పరిచారకుడు అన్నాడంట, అరే ప్రభుత్వం మనకి సహాయం చేయలేదు కానీ ప్రభువు చూసావా ఏ విధంగా సహాయం చేశాడు అని. నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు నేను అవన్నీ వదులుకొని క్రిస్టియన్గా సర్టిఫికేట్ తీసుకోవడం, దేవుడు సహాయం చేశాడు అంటే ఆ సర్టిఫికేట్ ఉంటేనే పరలోకానికి వెళ్తామా అని కాదు, కానీ బహిరంగ సాక్ష్యం. ఆ విధంగా ముందుకెళ్తున్నప్పుడు వివాహ విషయంలో దేవుని చిత్తమే చేయాలి, దేవుని చిత్తమే చేయాలి. మనం ఊతపదంగా వాడతామో అలవాటుగా వాడతామో తెలియదు, కానీ దేవుని చిత్తానుసారంగా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నామండి. ఏంటి దేవుని చిత్తానుసారంగా మ్యారేజ్? మన క్యాస్ట్ అమ్మాయే, మన క్యాస్ట్ అబ్బాయే కావాలి, మంచిగా వెల్ సెటిల్డ్, కట్నం మంచిగా ఇచ్చే అమ్మాయి. నేను మేలు కాబట్టి నా వ్యక్తిగతంగా చెప్తాను. మంచిగా కట్నం ఉన్న అమ్మాయి, మన పరిస్థితి చూస్తే ఎలా ఉంది కదా, అటు అమ్మాయి కొంచెం ఎలా ఉంటే బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఈ విధంగా ఉంటుంది. తర్వాత మంచిగా ఎలా ఉండాలి, ఎవరి గురించో బైబిల్ ఉంటుంది, ఆమె రూపవతియు సుందరి, రిబ్కా, రిబ్కా గురించి, కన్యక రూపవతి, అలాంటి అమ్మాయి దొరకాలి మనకి. ఆ విధంగా ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఏంటి? విశ్వాసినే చేసుకోవాలి అంతే. రక్షించబడిన పర్సన్ రక్షించబడిన చేసుకోవాలి. ఆ విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత సంసోను గురించి నేను ఆలోచించినప్పుడు ఆయన ఇష్టపడి చేసుకున్నాడా, దేవుని ఇష్టాన్ని చేశాడా? ఆయన ఇష్టాన్ని దేవుని చిత్తమని వృద్ధేశాడు. మనం కూడా అంతే, మన ఇష్టాలని దేవుని చిత్తాన్ని బ్యాలెన్స్ చేసి దానికి దేవుని చిత్తం అనే పైన ఒక మేకప్ వేసేస్తాం అంతే. మా తెలిసిన సహవాసంలో ఒక చెల్లి యూత్కి చక్కగా వచ్చేది, ఆత్మీయంగా ఉండేది, మంచిగా ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే నైట్కి నైట్ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఏంటని తెలుసుకుంటే అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది, నేను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, చచ్చిపోతాను కానీ మరొకరు నేను చేసుకోను అని తీర్మానం చేసిందండి. ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నా, మా తోటి యూతే కదా ప్రభు, ఎలా చేయడం ఏంటి, ఎలా చేయడం అని ఆలోచనలు వచ్చినప్పుడు సంసోను గురించి కొంతమంది భక్తుల జీవితాలు ఆలోచించినప్పుడు నాకు ఒక ప్రేరేపణ కలిగింది. నేనేం చేశానంటే ఒక A4 షీట్ తీసుకున్నా. అర్ధరాత్రి ఏదో టైం ఆల్మోస్ట్ 1 తర్వాత అనుకోండి, A4 షీట్ తీసుకుని పెళ్ళి పత్రిక అని రాశాను. పరిశుద్ధ వివాహ ఆహ్వానం. ఏం పెడతాం వాక్యం? హెబ్రీ 13:13 వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. అక్కడితో ఆపేస్తాం మనం. దాని తర్వాత ఉంది అసలైన వివాహం ఏంటో, పాన్పు. అవర్ మ్యారేజ్ బెడ్ షుడ్ బి ప్యూర్. అది కూడా రాశాను అనమాట. రాసి వరుడు, మా తల్లిదండ్రుల పేరు రాశా, వరుడు ఆనంద్ కుమార్ అని రాశా. తర్వాత కింద వధువు అని రాసి ఒక బ్రాకెట్ పెట్టాను. బ్రాకెట్ పెట్టి ఇది మీరు ఫిల్ చేయండి ప్రభు అని పెట్టాను. ఈ వధువు అనే ప్లేస్లో మీ చిత్తం ఎవరున్నారో ఆ అమ్మాయి మాత్రమే ఈ ప్లేస్లోకి నడిపించండి ప్రభు. అంటే ఒక పాట నాకు బాగా గుర్తొస్తూ ఉంటుంది, నా జీవితం తెల్ల కాగితం. ఇప్పుడు నా చిన్నప్పుడు విన్నా, నా యేసు నాలోని అక్షరం. అంటే దేవుని చిత్తం అంటే ఏంటంటే క్లీన్ వైట్ పేపర్ అంతే. మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తం అంటున్నామంటే క్లీన్ వైట్ పేపర్ దేవుని ముందు పెట్టాలి. అది నేను తీసుకురాలేదు, కానీ తీసుకొచ్చి మీకు చూపిద్దును. అంటే ఆనందాన్ని ఎలా చేశాడని మిమ్మల్ని అందరిని అలా చేయమని కాదు, దేవుడు ఆ విధంగా నన్ను ప్రేరేపించి బలపరిచాడు. మరి వివాహ విషయంలో దేవుని చిత్తం చేస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా వెళ్ళినంత మాత్రాన్ని వ్యతిరేకతలు రావని కాదు, వచ్చినాయి మాకు కూడా, కానీ ఎదుర్కొంటానికి దేవుడు సహాయం చేశాడు. ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. పరిచర్య విషయంలో నేను ఒకటే అనుకుంటా, జాబ్ చేసుకుంటూ
పరిచర్యలో ఉండాలి ప్రభువా. జాబ్ చేసుకుంటూ పరిచర్యలో ఉండాలి. సో ఆ విధంగానే దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా దేవుని తెలుసుకున్న మనం దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచనల విధంగా మనం నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా శరీరానుసారంగా నడుచుకుంటే మన కొన్ని వ్యక్తులు చూసాం. నిజ దేవుని తెలుసుకున్నాం అందరం. ఆయన వెంబడిస్తున్న మన జీవితాలు చూసిన ఇతరులు ఎలా చెప్పగలగాలి? సో ఇతను చర్చికి వెళ్ళక ముందు ఒకలా ఉండేవాడు, వెళ్ళిన తర్వాత ఒకలా ఉన్నాడు. అగస్టిన్ గురించి మనకు బాగా తెలుసు కదా. సిన్నర్ అగస్టిన్, ఓ విధంగా చెప్పాలంటే సిన్నర్ అగస్టిన్ ప్రభువుని కలుసుకున్న తర్వాత ఏమైపోయాడు? సెయింట్ అగస్టిన్ అయిపోయాడు. గెరాసెనుల దేశంలో ఉన్న వ్యక్తిని చూసి ఇతరులు చెప్పగలుగుతున్నారు. దేవాలయం మెట్ల దగ్గర అడుక్కునే వ్యక్తి జీవితాన్ని చూసి చెప్పగలుగుతున్నారు. తెలుసుకున్న వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలు మనం చూసాం. భోజనం విషయంలో, ఆహార విషయంలో, పరిశుద్ధత విషయంలో, మన సాక్ష్యం కాపాడుకునే విషయంలో. మరి మనం ఎలా ఉంటున్నాం? ఈ విధంగా మనం ఉండకుండా ప్రభువా సహాయం చేయి, అద్భుతాలు చేయి అంటే ఏమంటాడు దేవుడు? సామెతలు 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, చూద్దామా? ఇది చూసి ముగించుకుందాం. రైట్, 1వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను, గమనించండి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపుగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. రైట్, మనం మందిరానికి వస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవునికి వాక్యానికి లోబడకుండా మన ప్రవర్తన మార్చుకోకుండా దేవునికి ఇష్టంగా జీవించకుండా మనం ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన ఏమంటున్నాడు ఆయన? తోసేస్తాను, పక్కగా రిజెక్ట్ చేస్తాను. దేవుని తెలుసుకున్న మనం దేవుని పరిచర్య నమ్మకంగా ఉండాలి. అది పరిచర్య అంటే నిలబడి వాక్య పరిచర్య కాదు, కానీ మనం చదువుకునే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో, నివసిస్తున్న ప్రాంతంలో ఇవన్నీ చేయకుండా మనం ఎప్పుడు అంటామంటే అంతా అయిపోయిన తర్వాత, ఇందాక సహోదరుడు చెప్పాడు కదా 60 సంవత్సరాల తర్వాత తీసుకుందాలే బాప్టిజం. నేను కూడా అదే అనుకున్నా. బాప్టిజం విషయంలో ఇంట్లో మాట్లాడితే పెళ్ళికి ఎదుర బాప్టిజం ఇప్పుడు ఎందుకులే అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత పరిచర్యకి వద్దాం అనుకుంటాం. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు వస్తాం పరిచర్యకి? ఎప్పుడు వస్తాం? ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు? పోనీ ఎప్పుడు గుర్తొస్తాడు? ఇలా నుంచున్నప్పుడు గుర్తొస్తాడా? నిలబడినప్పుడు? ఎప్పుడు పడుకుంటాం కదా, అప్పుడు పడుకున్నప్పుడు బైబిల్ ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి? తలపక్క వచ్చేది. ఆ ప్లేస్ ఏంటది? బెడ్రూమా? హాస్పిటల్ రూమా? ఎక్కడ? హాస్పిటల్ రూమ్లో ఉన్నప్పుడు ఈ ఖడ్గం అప్పుడు గుర్తొస్తుంది మనకి, తల దగ్గరకు వచ్చేస్తుంది. మాట్లాడితే యేసునాయనా స్తోత్రం ప్రభువా, దేవా వందనాలు, దేవుని కృప. అప్పుడు అందుకే అక్కడ ఉంటుంది, నీకు అపాయం రాకమునిపే దేవుని తెలుసుకో. అది మన ఏ వయసు వారమైనా సరే మనకి ఇచ్చిన పని పరిచర్యలు నమ్మకంగా చేద్దాం. నమ్మకంగా చేయకుండా సమయాన్ని వృధా చేస్తూ, వయసును వృధా చేస్తూ లోకంలో గడిపితే ఉపయోగం ఉండదు. మీకు పాట తెలిసే ఉంటుంది, చూపంతా పోయాక విన్నారా? హృదయారాన్ని వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. ఏం కేక అది? చావు కేక. అప్పుడు గుర్తొస్తాడు మనకి దేవుడు, చావు బెడ్ మీదకి వెళ్ళిపోయినప్పుడు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. టైం తక్కువ ఉంది కదా, నేను కట్ చేస్తున్నాను. బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. చూపంతా పోయాక
చదవాలని ఉంది నీ వాక్యము. మరొక చరణం, స్వరమంతా పోయాక పాడాలని ఉంది. అప్పుడు గుర్తొస్తాను, ఆ పరిస్థితి రాకముందే ప్రభుని వెంబడిస్తున్న మనం ఇతరులకు మాదిరిగా ఉందాం. ప్రభుకు మహిమ తెచ్చే విధంగా పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రతి విషయాల జయం కలిగి ముందుకు కొనసాగుదాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మంచిది. మనం విన్న మాటలను మనసులో ఉంచుకుందాం. యోహాను పత్రికలో ప్రారంభం చేశాడు కాబట్టి యోహాను పత్రికలో ఒక మాట చెప్పి దాని గురించి ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. బైబిల్ నేను తీయలేదు, మీరు తీయండి. ఆ ఒక్క వచనమే చదువుదాం, దాంట్లో 4 మాటలు చెప్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 2:18. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఒకసారి అందరూ చెప్పండి, ఇది కడవరి గడియ. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటను మనసులో పెట్టుకోండి. 5వ అధ్యాయములో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం విన్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం 18వ వచనంలో ఇది కడవరి గడియ అని మనం వింటూ ఉన్నాం. ఎందుకు కడవరి గడియ అంటే ప్రక్కనే చెప్పాడు, క్రీస్తు విరోధి వచ్చునని మీకు తెలుసు. 5వ అధ్యాయంలో క్రీస్తు గురించి చెప్పాడు నిజమైన దేవుడిగా, ఇక్కడేమో క్రీస్తు విరోధి గురించి చెప్తున్నాడు. సరే, అది ఇప్పుడు నేను పూర్తి చేయలేను. ఇది కడవరి గడియ. ఇంగ్లీష్లో ఏమంటారు? లాస్ట్ ఆర్, కడవరి గడియ. ఒకసారి అందరు నా వైపు చూడండి. యోహాని పత్రిక రాసి ఎంతకాలమైంది? సుమారు 2000 సంవత్సరాలు. అంటే 2000 క్రీస్తు శకం 70-90 ఆ ప్రాంతాల్లో రాసి ఉండాలి ఈ పత్రికని, వృద్ధాప్యంలో. ఇంచుమించు 2000 సంవత్సరాలప్పుడే చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అన్నాడు కదా. ఇప్పుడు మనం దాన్ని ఏం చదువుకోవాలి? ఏం చదువుకుంటే బాగుంటుంది ఈ సమయాలకు? చెప్పండి, మీరు సజెస్ట్ చేయండి ప్రసంగం మీద అక్కడి నుంచి. ఇది రెప్పపాటు గడియ లేదా కడవరి సెకండ్. 2000 సంవత్సరాల క్రితమే కడవరి గడి అయితే ఇప్పుడు అది కడవరి సెకండ్. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? ఆఖరి సెకండ్లో బ్రతుకుతున్నాం. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్లో 4 ఈ వాక్య ఆధారంగా 4 సంగతులు చెప్తాను. కడవరి దినములు, 2 కడవరి కాలం, 3 కడవరి గడియ, 4 కడవరి సెకండ్ లేదా రెప్పపాటు సెకండ్. కడవరి కాలం అంటే ఏంటో పేతురు మొదటి పత్రికలో చెప్పాడు. కడవరి దినాలంటే ఏంటో తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. కడవరి గడి అంటే ఏంటో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. కడవరి సెకండ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచంలో యుద్ధం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీరు గమనిస్తూనే ఉండుంటారు. హిజ్బుల్లా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన చచ్చిపోతే ఇంకొక ఆయన లీడర్గా పెట్టారు, ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోతే ఇంకొక ఆయన పెట్టారు, ఆయన చచ్చిపోయాడు. ఇక అంతే. ఇప్పుడు ఎవరి పేరు అనౌన్స్ చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. పేరు వచ్చింది అంటే చాప్టర్ క్లోజ్ అన్నట్టు. అలాంటి కడవరి కాలంలో మనం బ్రతుకుతున్నాం. మనుషులకి కడవరి కాలమే, సృష్టికి కడవరి కాలమే, తర్వాత సంఘానికి కడవరి కాలమే, ప్రపంచానికి కడవరి కాలమే. ఈ ఒక్క మాట మనసులో పండిద్దాం. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ.
ఒక ఆయన్ని చూడటం కొరకు ఒక ఆయన వచ్చాడు. ఏంటి వచ్చావంటే, ఇట్లా అనారోగ్యంగా ఉంది, ఆయన చూడటం కొరకు వచ్చాను. అయ్యో ఏంటి లేవట్లేదంటే, లేస్తున్నాడు కానీ డాక్టర్లు చెప్పారు ఏమని, రోజుల మనిషి అని. అంటే కొద్ది రోజులే బతుకుతాడు ఆయన. రోజుల మనిషి, రోజుల మనిషి అయితే రోజులే బతుకుతాడు. చిన్నపిల్లలారా ఇది కడవరి దినములు అంటలేదు, ఏమంటున్నాడు, ఇది కడవరి గడియలు అని కూడా అంటలేదు, కడవరి గడియ. అందుకే మరణాత ట్రంపెట్స్ అనేవాళ్ళు, మరణాత డానీ స్టాంటన్ అనే ఆయన రెండవ రాకడ సంభవాల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. నా చిన్నతనంలో వీళ్ళ వయసులో ఉన్నప్పుడు, మీ వయసులో ఉన్నప్పుడు నేను ఆయన వాక్యాలు విన్నాను. అప్పుడు మీ వయసులో, నీ వయసులో ఉన్నప్పుడు ఆ వాక్యాలు విన్నాను నేను. అది అప్పుడు విన్న వాక్యాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వాళ్ళు ఒక మ్యాగజైన్ ప్రారంభం చేసి దాంట్లో వేసిన బొమ్మ ఏంటంటే, సమయాన్ని ఒక గడియారం వేసి 12 గంటల మీద దాదాపు గంటల ముళ్ళు ఉంటుంది, నిమిషాల ముళ్ళు కొంచెం ముందు ఉంటుంది, సెకండ్ల ముళ్ళు దానికి కొంచెం ముందు ఉంటుంది. అంటే మనం ఎంత చివరిలో నివసిస్తున్నామో. గంటల ముళ్ళు ఎక్కడుంది, 12 మీద. నిమిషాల ముళ్ళు ఎక్కడుంది, 12కి ఒక 2 పాయింట్ల ముందు, సెకండ్ల ముందు దానికి 2 పాయింట్ల ముందు. అంత చివరి కాలంలో మనం బ్రతుకుతున్నాం. మీరు వార్తలు గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది, ఇశ్రాయేలీలు క్రమంగా ఒంటరి అయిపోతున్నారు. మ్యాక్రన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అంటున్నాడు వాళ్ళకి ఆయుధాలు కట్ చేయండి, అమెరికా అంటుంది ఆగండి. ఇలాగా వాళ్ళు మూర్ఖించి ముందుకెళ్తే ప్రపంచం వాళ్ళని ఒంటరిగా చేసేస్తుంది. సహాయపడే వాళ్ళు ఎవరు ఉండరు. యేసు ప్రభు వైపుకు వాళ్ళు తిరగాలంటే జరగవలసిన పరిస్థితి అదే. వాళ్ళు ఒంటరి అయిపోవాలి, భయంకరమైన దాడి వాళ్ళ మీద జరగాలి, అప్పుడు వాళ్ళు పారిపోవాలి. దానికంటే ముందు సంఘం ఎత్తబడాలి. అది చెప్పడం కొరకే ఈ వివరణ అంతా ఇచ్చాను మీకు. మళ్ళీ చెప్పండి, ఇశ్రాయేల్ దేశం ఒంటరి అయిపోవాలి, దానికంటే ముందు ప్రపంచ దేశాలన్నీ దాన్ని ఒంటరిగా చేసి దాడి చేయడానికి సిద్ధపడాలి. దానికంటే ముందు సంఘము ఎత్తబడాలి. అక్కడున్నాం మనం. ఇప్పుడు చెప్పు, నీ ఉద్యోగమా, నీ చదువా, నీ వివాహమా, లేకపోతే నీ యొక్క సమస్యల, నీ యొక్క ఏది అడ్డం వస్తుంది అక్కడ ప్రభు దగ్గరికి, అక్కడున్నాం. అందుకే యోహాను అంటున్నాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఈ ఒక్క మాట మనసులో పండివ్వండి. అందరు చెప్పండి ఒకసారి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. మై లిటిల్ చిల్డ్రన్, దిస్ ఈజ్ ద లాస్ట్ అవర్. సో ఈ కడవరి గడియలో నిజమైన దేవుడు యేసుక్రీస్తును నమ్ముకుంటావో, ఆయన మాటల పట్ల, ఆయన వాక్యం పట్ల, ఆయన సన్నిధి పట్ల లెక్క లేకుండా బ్రతికి క్రీస్తు విరోధి చేతులే మీద పడతావో, ఆయన చేతుల్లోనే పడతావో నాకు తెలియదు. ప్రపంచాన్ని ఇప్పుడు ఏలేదేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ వాట్సాప్లో కూడా వచ్చిందిగా, బ్లూ చక్రం, ఏఐ అంటారు. ఈరోజు తెలియకుండా ఏఐలే సాక్ష్యం చెప్పారు. ఒకటి అబ్బాస్, ఒకటి ఇస్మాయిల్. ఏఐ, అది కూడా ఏఐఏ. ఏఐ కాలంలో బతుకుతున్నాం. ఏఐలు ఇద్దరూ సాక్ష్యం చెప్పారు. మళ్ళీ చివరిలో ఇంకో ఏ కలిశాడు. కడవరి గడియ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వచ్చే వారం మనం ఉంటామో లేదో తెలియదు. ఆఖరి సెకండ్ల ముందు ఎప్పుడు మూవ్ అవుతుందో తెలియదు. నిమిషాల ముళ్ళు ఎప్పుడు కలిసిపోద్దో తెలియదు. 2000 సంవత్సరాల క్రితం కడవరి గడియ, ఇప్పుడు కడవరి సెకండ్. నిమిషం కూడా కాదు, అక్కడున్నాం. ప్రభుతో నీ సంబంధం ఎలా ఉందో చెక్ చేసుకో. దట్స్ ఆల్. ఇక అంతకంటే ఏం లేదు చెప్పేది, సందేశం ఏం లేదు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దయగల ప్రభువా, మీరిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి స్తోత్రములు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయనను నమ్ముకున్న వారి తీర్మానాలు, వారి ఆలోచనలు, వారి మార్పు చెందిన అనుభవాలు ఎలా ఉంటాయో జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు, వృద్ధుడైన తండ్రి వయసులో ఉన్న యోహాను సంఘానికి 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చివరి కాలంలో బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈ వారమే మాకు ఆఖరిదవుతుందేమో తెలియదు ప్రభువా. కాలాలు సమయాలు నీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మేము లెక్క కట్టట్లేదు, కానీ మేము భయపడుతున్నాం. ఒకవేళ ఈ వారమే వస్తే ఎత్తబడు వారిగా ఉండునట్లు కృప దయచేయమని సామెతల గ్రంథంలో చివరిలో చదువుకున్నట్టు, మీ బోధకు చెవి యొగ్గక అపాయం కలిగినప్పుడు మీరు ముఖం తిప్పుకొని నవ్వి ఎగతాళి చేసే పరిస్థితిలోకి ఇక్కడున్న ఏ ఒక్కరు దిగిపోకుండా కృప దయచేయమని, ఈ వారములో మీరాకడ ఒకవేళ ఆలస్యమైతే మా ఎదుటున్న ప్రయాణాలు పరిచర్య కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ అనుకుంటూ వెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ మాట చెప్పండి. కడవరి గడియ. బతకటానికో కడవరి గడియో, చావడానికి కడవరి గడియో, ఎత్తబట్టానికి కడవరి గడియో తెలియదు. మొత్తానికి యోహాను అన్నాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. వందనాలు అందరికీ.